అందరికీ నమస్కారం. భోజనం ఏ భాషలో చెప్పినా దాని విలువ ఇంకా పెరుగుతూ పోతుంది. కన్నడలో ఊట అంటారు, తమిళంలో సాపాట్ అంటారు, హిందీలో ఖానా అంటారు, ఇంగ్లీష్లో మీల్ అంటారు. ఏ వ్యక్తికైనా, ఎలాంటి వ్యక్తికైనా 3 పూటల భోజనం, అదే ఊట, సాపాట్, ఖానా, మీల్ అనేది తప్పనిసరి. జీవితంలో ప్రతి మనిషికి ప్రతిరోజు ఏది ఉన్నా లేకున్నా ఉండవలసినది భోజనం. అయితే దీనికోసం 3 పూటల కడుపు నింపుకోవడాని కోసం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా కష్టపడతాడు. కూలీ నాలి చేసుకునేటువంటి సామాన్యుడు ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంత్రం వరకు నడుములు వంచి కండలు కరిగించి చెమట చిందించి రక్తమోడ్చి కష్టపడి తెచ్చుకున్న 4 రూకలతో ఇంత అన్నం 5 వేళ్ళు నోట్లోకి పెట్టుకొని తినే అన్నం కోసం పోరాటం, అదే భోజనం కోసం. అలాగే మధ్యతరగతి వాడిదైతే నిరంతరము పోరాటమే. వాడి జీవితం ఉందే అంతే, పెరగదు తరగదు. అది ఒక గొర్రె తోక లాంటిది. రోజు ఈ మధ్యతరగతి కుటుంబాల పోరాటం అనేది దీనికి అంతనే లేదు. మరి ఇక కోటీశ్వరుడు వాడొక్కసారి లక్షాధికారి అయినాడంటే కోటీశ్వరుడు అయిపోతాడు. కోటీశ్వరుడు అయినాడంటే ఇంకా మిలియనీర్, బిలియనీర్. వాడు ఎన్ని కోట్లు సంపాదించినా వాడు కూడా తినేది డైనింగ్ టేబుల్ పైన ఒక స్టీల్ ప్లేట్లో ఒక 2-3 రకాల కూరలు, పప్పు, పెరుగు, నెయ్యి, లేదు నాన్ వెజ్ భోజనం చేయగలుగుతాడు. అంతే కదా. మరి దీనికోసం వాడు అన్ని కోట్లు కూడబెట్టడం ఏమిటి? కూలివాడు కండలు కరిగించడమేమి, రక్తం చిందించడమేమి, చెమటోడ్చడమేమి, మధ్య తరగతి వాడు ఉసూరుమంటూ జీవించడమేమి. మరి ఉన్నవాడు ఎన్ని కోట్లున్నా వాడు తినేది కూడా 3 పూటలే కదా. వాడేం 10 పూటలు తింటాడా? పైపెచ్చు డబ్బున్న వానికి జబ్బుండి తీరుతుంది. జబ్బు అంటే ఒక రకమైన జబ్బు కాదు, ఒకటికి మరొకటి తోడుగా అనేక రకాల స్నేహితులు ఒక దగ్గర చేరినట్లు రకరకాల జబ్బులన్నీ ఈ కోటీశ్వరుడి శరీరంలో వచ్చి చేరుకుంటాయి. మొదట బీపీ అంటాడు, ఉప్పు తినకూడదంటాడు, షుగర్ అంటాడు, చక్కెర తినకూడదంటాడు, హార్ట్ ప్రాబ్లం అంటాడు, మసాలా కారం తినకూడదంటారు. ఎన్ని కోట్లుంటే ఏమి, వాడిక గడ్డి తిని బతకాల్సిందే కదా. కాబట్టి భగవంతుని లీల చూడండి ఎలా ఉంది.
పళ్ళున్న వానికి బఠానీలు దొరకవు, బఠానీలున్న వానికి పళ్ళు ఉండవు. ఏమిటయ్యా నీ లీల దేవా. ఇక కోట్లు కోట్లు సంపాదించిన వానికి సంతానం ఉండదు, బిడ్డలు ఉండరు, వారసులు ఉండరు. వాడు సంపాదించిందంతా ఎవరి పాలవుతుందో ఏమో వాడికే తెలియదు. మరి పైసా లేని వాడికి కుచేలుని కుటుంబం, వద్దంటే 1 సంవత్సరానికి ఒక బిడ్డ. అతని భార్య సంతాన లక్ష్మి, సంతానం ఉంది కానీ అసలు ధనలక్ష్మి లేదు వాళ్ళ దగ్గర. ఇదే సృష్టి, ఇదే సృష్టి రహస్యం. ఇక మధ్య తరగతి వాడి గురించి చెప్పే పని లేదు. కూలీ నాలి చేసుకునేవాడు ఎలాగో కష్టపడి, వాడికి ఆశ లేదు జీవితంలో. వాడికేమి గుడిసె ఉంటే చాలు, వాడికే మిద్ది కట్టాలని, మేడ కట్టాలని, భవనం కట్టాలని వాడికి లేదు. డైనింగ్ టేబుల్ మీదే కూర్చొని తినాలని లేదు. వాడు చక్కా బట్టలు వేసుకొని, పద్మాసనం వేసుకొని, కాళ్ళ మీదే ప్లేట్ పెట్టుకొని గబగబా లాగిచ్చేస్తాడు. 2 రాగి ముద్దలు, 4-5 రొట్టెలు, అన్నం, పచ్చడి మెతుకులే తినేస్తాడు, లాగించేస్తాడు. మరి మధ్యతరగతి వాడికి డైనింగ్ టేబుల్ లేదు, నేల మీద కూర్చోలేడు. మధ్యతరగతి అంటున్నానని ఎందుకు అని అనుకుంటున్నారా? అందుకే చెప్తున్నా. మధ్యతరగతి వాడు అదేదో అంటారే, అడుక్కొని తినలేడు, కష్టపడి కాయకష్టం చేయలేడు, చెవటోడ్చలేడు. మరి ఉన్నవానిలా వాడు జీవించను లేడు. ఉన్నవాణి సంగతి మనందరికీ తెలుసు, లేనివాణి సంగతి మనందరికీ తెలుసు. కానీ మధ్య తరగతి కుటుంబం వాడు 4 గోడల మధ్య ఎలా జీవిస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. వాడు కడుపు నిండా దుఃఖం, గుండెలు బరువెక్కిపోయే దుఃఖం ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ జీవిస్తాడు. చాలా తెలివైన వాడు. ఇంత బొరుగులు తిని తాంబూలం వేసుకొని బయటికి వస్తాడు. ఆదివారం తాంబూలం వేస్తావు, ఏం తిన్నావు? ఏముంది, మా ఆవిడ చికెన్ బిర్యానీ అద్భుతంగా చేసింది, బాగా లాగిచ్చేసా, అరగదేమో అని తాంబూలం వేసుకున్నా అంటాడు. అబద్ధాలు ఈజీగా చెప్పగలిగిన వాడు మధ్యతరగతి కుటుంబం వాడు. పైన పటారం లోన లొటారం అంటారే, అలా ఉంటుంది మధ్యతరగతి జీవితం. చొక్కా చినిగిపోయి ఉంటుంది, బనియన్ చినిగిపోయి ఉంటుంది, కానీ పాత కోటు, తాత ముత్తాతల కోటు పైన వేసుకొని చినిగిన చొక్కా, చినిగిన బనియన్ కనిపించకుండా కాపాడుకునే వాడే మధ్య తరగతి వాడు. గడ్డం ఆసిపోయి ఉంటుంది, కానీ పెదవులపై ఒక నవ్వుతూ పోతాడు. ఆ నవ్వు వెనుక దాగి ఉంది అసలు రహస్యం. కాబట్టి మనిషి ఈ జానడు పొట్ట నింపుకోవడం కోసం, కూటి కోసం కోటి విద్యలు అన్నారు. మరి ఈ రోజుల్లో
కూటి కోసం మిలియన్ విద్యలు, బిలియన్ విద్యలు అనవచ్చు. ఎన్ని వేషాలు వేయాలో, ఎన్ని రంగులు మార్చాలో, ఎన్ని గొడుగులు మార్చాలో, ఎవడికి ఏ మాట చెప్పాలో ఆ మాట చెబుతూ తప్పించుక తిరుగువాడే మధ్యతరగతి కుటుంబీకుడు సుమా. చూసారా? కాబట్టి ఈ మాయా ప్రపంచం ఇది పాత ప్రపంచం కాదు, అమాయక ప్రపంచం కాదు, మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో అమాయకత్వం పనికిరాదు. గాంధీ చెప్పినట్లు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమనే రోజులు కాదివి. ఎందుకంటే ఒక చెంప మీద కొట్టినప్పుడు ఇంకొక చెంప మీద కూడా కొట్టమంటే పట్టుకొని లాగించి కొట్టి తొక్కి పడేసిపోతాడు ఈ రోజుల్లో. గాంధీ చెప్పిన సిద్ధాంతం అనుసరిస్తే ఉపయోగం లేదు. ఎదుటివాడు చెయ్యెత్తక ముందే వాడి చెయ్యి విరిచి, మన మీద దెబ్బ పడకముందే వాడి చెయ్యి వెనక్కి విరిచాలి. అలాంటి ధైర్యం ఉన్నవాడే నేటి రోజుల్లో జీవించగలడు. మైట్ ఈజ్ రైట్ అన్నారు. బలమున్నవాడిదే రాజ్యం, బలహీనుని రాజ్యం పోయింది. అమాయకులు జీవించే కాలం పోయింది. ఒక దెబ్బకు 2 దెబ్బలు వాయించేవాడే ఈనాడు మనగలడు, జీవించగలడు. మాయలోడు మోసగాళ్లకు మోసగాడైతే తప్ప బతకడం ఈ రోజుల్లో చాలా చాలా కష్టం. కాబట్టి ఇంతకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాననే, ప్రపంచం, ఆధునిక ప్రపంచం. గతంలో కళ్యాణదుర్గం అంటే ఏదో చిన్న గ్రామం, ఏదో ఒక 4-5 బస్సులు వచ్చేది. 1-2 కర్ణాటక నుంచి, 1 రైటు, 2 అనంతపురం నుంచి. ఈరోజు కళ్యాణదుర్గం ఎలా ఉంది అంటే, అబ్బో, పుట్ట పగిలినట్లు మనుషులు తెల్లవారేసరికి బజారు నిండిపోతూ ఉంది. ఏదో చిన్నగా ఉన్నటువంటి కోట, పేట అని 2 ఉండేవి. ఇప్పుడు అమ్మో, మొదట గరీబ్ నగర్ వచ్చింది. ఏదో పేదవాళ్ళ నగర్, గరీబ్ నగర్ అనుకున్నాం. ఆ తర్వాత విద్యానగర్ వచ్చింది, ఆ తర్వాత జయనగర్ వచ్చింది, పార్వతీనగర్ వచ్చింది, టీచర్స్ కాలనీ వచ్చింది, డాలర్స్ కాలనీ కూడా వచ్చిందండి మా ఊరిలో. ఇక అనంతపురం ఎలా పెరిగిపోయిందో. నడిమొంక దాటితే ఒక ఇల్లు ఉండేది కాదు. బళ్ళారి రోడ్డులో అంతే, కళ్యాణదుర్గం రోడ్డులోనూ అంతే. ఇంకా తాడిపత్రి రోడ్డుకు చెరువు కట్ట దాటితే ఊరే లేదు, పాత ఊరు. ఉత్తరానికి వెళితే ఇంకా అన్నీ సేద్యపు భూములే, మడులే, గుత్తి రోడ్డు. మరి అటు ధర్మవరం, అటు కదిరి రోడ్లు అంతే. అలాంటిది ఇప్పుడు ఎంత విస్తరించిపోయిందో, బెంగళూరు నగరంలా పెరిగిపోయింది అనంతపురం. బెంగళూరు ఏమో ముంబై మాదిరి అయిపోతూ ఉంది. చెన్నై అంతే. ఇంకా హైదరాబాద్ చెప్పే పనే లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్, ఇంకా ఎన్ని, ఆ గూడ, ఈ గూడ, ఆ పల్లి, ఈ పల్లి. కాబట్టి భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు జనాభా 50 కోట్లు.
ఇప్పుడు 150 కోట్లకు దాటిపోయే రోజులు వచ్చాయి. కాబట్టి ప్రపంచం పెరిగిపోతున్న మధ్య తరగతి జీవితం చెప్పాలి అంతే. ఆస్తి జానెడు, ఆశ బారెడు ఆశ. ఆశతోనే బతుకుతున్నాం. ఆశ లేనిదే జీవితమే లేదు కదా. ఏదో ఇదిగో రేపు మర్నాడు అనే ఆశతోనే మనిషి జీవిస్తున్నాడు. చివరికి ఆ ఆశతోనే కన్ను మూస్తున్నాడు. ఇదే జీవితం, 3 నాళ్ళ జీవితం, ముచ్చటైన జీవితం, అంతులేని జీవితం, అర్థం కాని జీవితం. అందరికీ నమస్కారం.